హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బగారా రైస్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. నా స్టైల్లో బగారా రైస్ అండ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవనిచ్చిన తర్వాత దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అప్పుడు టేస్టీగా ఉంటుంది పులావ్ అనేది. బాగా వేగిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు వేసుకుంటున్నా కలర్ కోసం. దాని తర్వాత టమాటాస్ వేసుకోవాలి. 2 టమాటాస్ కట్ చేసి వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా స్టార్టింగ్లోనే వేసుకుంటే అది అనేది ఫ్లేవర్ అనేది ఆ ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పట్టిద్దండి. ఇప్పుడు నేను చూపించిన ఆ గిన్నెతో 1 బియ్యం తీసుకున్నాను. అవి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నానిన తర్వాత వాటిని దాంట్లోకి వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 నీళ్ళు పోసుకోవాలి. అవి వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. దాని తర్వాత ఇలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత వేసుకొని ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఉంచుకుంటే బగారా రైస్ అని పులావ్ కానీ రెడీ అయిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. ఈ రైస్ అనేది రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కూడా.